మనం బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని పిక్సార్ట్లోకి తీసుకుపోయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకు కావాల్సింది పేరు పెట్టుకోవడానికి, లోగో చేసుకోవడానికి కావాలి కదా. కాబట్టి మనం షేప్లోకి వెళ్ళి దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకుంటే మనకు టెక్స్ట్ రాసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న దాన్ని సేవ్ చేసుకొని మనము నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ ఫోటో క్లిక్ చేసి మనకు ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ ఉంటాయి, అవి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి మనం రిమూవ్ బీజీ చేసుకోవాలి. ఇప్పుడు మనము రిమూవ్ బీజీ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ క్లీన్ అయిపోయి మనకు ఫ్రెష్ ముంగల ఒక ఉన్న బొమ్మ వచ్చేస్తుంది మనకు. దాన్ని తీసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇగో నేను చూపించే విధంగా ఇలా పేస్ట్ చేయాలి. కరెక్ట్గా చేయాలి. మనం దీని కలరింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికోసం మనం షాడోస్ కొంచెం తక్కువ వేసుకుందాం అండ్ టెంపరేచర్ కొంచెం డౌన్ చేసుకొని క్లారిటీ పెంచుకుందాం. అండ్ నెక్స్ట్ మనం కావాల్సింది ఏంది, మనకి ఇప్పుడు కావాల్సింది నెక్స్ట్ మనకు టెక్స్ట్ ఇచ్చినాక మిడిల్లో స్టార్స్ లాగా కనబడాలి. దానికోసం మనము స్టిక్కర్లోకి వెళ్ళి ఒక స్టార్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని బార్డర్ మనము బ్లాక్ కలర్లో అంటే థిక్ బ్లాక్ ఇచ్చేసినాం అనుకో, మనకు అక్కడ పెట్టినా కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని అట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు కలరింగ్ చేంజ్ చేద్దాం. దానికోసం మనము షాడోస్ తక్కువ చేసేసి హ్యూ మనం కలర్ మొత్తం తగ్గించేయాలి, సాచురేషన్ మొత్తం తగ్గియాలి. ఎందుకంటే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కదా, దాన్ని కూడా బ్లాక్ చేసుకోవాలి. దాన్ని మిడిల్లో పెట్టేసేయాలి. మనకు పెట్టేసి దాన్ని డూప్లికేట్ చేసి ఇంకోటి అటు సైడ్ పెట్టేసేయాలి. సేమ్ మిడిల్లో పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు మనము యూత్ నేమ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం టెక్స్ట్ మీద ఎంటర్ చేసి మీ యూత్ పేరు అక్కడ ఎంటర్ చేయాలి. చేసినాక ఇక్కడ ఇప్పుడు యూత్ నేమ్ ఎంటర్ చేసినాక మనకి బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించుకొని మనం ఒక్కొక్క లెటర్ మధ్యలో స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. స్పేస్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఆడ కరెక్ట్ ఒక లెటర్ ఫామ్ అనేది అవుతుంది. దాని తర్వాత మనం దాన్ని బ్లెండ్ చేసుకుంటే కరెక్ట్ షేప్లో కనబడుతుంది. దీని తర్వాత మనము ఈ టెక్స్ట్కి మనం ఒక షాడో వేయాలి. షాడో అండ్ స్ట్రోక్ ఇచ్చేస్తే ఇది మనకు కావాల్సినంత థిక్గా కనబడుతుంది. దీని తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి సేమ్ మనం ఆ పేర్ ప్లేస్లో కింద యూత్ అసోసియేషన్ అని చెప్పేసి మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సేమ్ మనం ఒక్కొక్క లెటర్ మధ్యలో స్పేస్ ఇవ్వాలి. సేమ్ కాకపోతే మనకి ఇక్కడ అసోసియేషన్ మధ్యలో కొంచెం ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. మనకు దీని తర్వాత మనకు ఇష్టమైన కలర్స్ మనం సెలెక్ట్ చేసుకొని దానికి పెట్టేసేయాలి. ఇప్పుడు మనకు టెక్స్ట్ బాగా అంటే ఇట్లా థిక్గా కనబడడానికి మనం ఏం చేయాలంటే స్ట్రోక్ పెంచాల్సి వస్తుంది. దాన్ని మీకు ఇష్టమైన కలర్స్ పెట్టుకొని దాన్ని స్ట్రోక్ పెంచుకోండి, ఫుల్గా పెంచుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా వీడియోలో, మనకి ఇచ్చిన కలర్ దానికి షాడో కానీ స్ట్రోక్ కానీ పెట్టి దాన్ని ఫుల్ ఇచ్చేసేయండి. దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఈ యూత్ అసోసియేషన్ అనేది కొంచెం షాడో కింద ఎక్కువ కనపడేటట్టు పెట్టుకోండి అంతే. దీని తర్వాత మనకు కావాల్సింది మనకు సైడ్లకు ఉన్న స్టార్స్కి కొంచెము దానికి ఒక వైబ్ లాగా ఏం లేదు కాబట్టి మనం దీనికి ఏం చేయాలంటే వింగ్స్ టైప్ కొంచెం పెడితే కొంచెం దానికి ఒక లుక్ వస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి, వింగ్స్ని తీసుకొని రిమూవ్ బీజీ చేసేసి ఇక్కడ స్టార్ అని పడుతుంది కదా, దాని కింద పెట్టి దాన్ని కరెక్ట్ మిడిల్ సెంటర్లో వచ్చేటట్టు దాన్ని సెలెక్ట్ చేసి పెట్టేసేయాలి. సేమ్ ఇదేలాగా అవతల సైడ్ కూడా మనం డూప్లికేట్ చేసుకొని సేమ్ ఇదేలాగా అవతల సైడ్ పెట్టుకొని దాన్ని స్టార్ కిందికి తీసుకోవాలి. లేయర్స్లోకి వెళ్ళి దాన్ని కిందికి తీసుకొని దాన్ని కూడా సేమ్ మిడిల్కి పెట్టేసేయాలి. మనం పెట్టిన తర్వాత మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కలరింగ్ సేమ్ బార్డర్ కానీ షాడో కానీ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలో షాడో అయితే 100, 90 సేమ్ 100 పెట్టేసి కొంచెం అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఫుల్ బ్లర్ కానీ ఒపాసిటీ కానీ ఫుల్ పెంచేసేయండి. సేమ్ ఇవతల దానికి చేసినట్టే ఇవతల దానికి కూడా చేసేసేయండి. దీని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ పోయేది, మనం దీన్ని ఇక్కడతో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న దాన్ని మనము స్నాప్సీడ్ అనే యాప్లోకి తీసుకెళ్ళి మనము కలరింగ్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్ కానీ, సాచురేషన్ కానీ నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్క సెట్టింగ్స్ ఎట్లా చూపిస్తున్నా అట్లా పెట్టుకొని దానికి తగ్గట్టు మనం వార్మ్ కానీ కలరింగ్ కానీ ఇచ్చేసేయాలి. దీని తర్వాత మనకు కావాల్సింది టోటల్ కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకొని దీనిలో మనము
చూడాలి అంటే ఎంత ఎంత సైజులో మనకు కరెక్ట్ కనబడుతుంది అని చెప్పేసి చూసుకొని మనకైతే హై కాంట్రాస్ట్ 30 పెడితే సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని సేవ్ కొట్టేసి ఇప్పుడు ఎల్ఆర్లాగా పంపించేసేయాలి. ఇక్కడ బెస్ట్ కలరింగ్ అయిపోతుంది మనకు ఫోటో. చూడండి ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఆడ కనబడే కలర్స్ ఏది, మనకు ఒక ఆరెంజ్ కనబడుతుంది, బ్లూ కనబడుతుంది. బ్లూ కొంచెం సాచురేషన్ పెంచేసి, ఆరెంజ్ కొంచెం లైట్గా పెంచేసి, తర్వాత గ్లో కొంచెం పెంచేసి, ఎల్లో కూడా కలరింగ్ ఇచ్చేసినామంటే కొంచెం లైటింగ్ కలరింగ్ వచ్చేసింది. తర్వాత రెడ్ మనకి ఎక్కువ కనబడుతుంది కాబట్టి సాచురేషన్ కొంచెం తగ్గించి గ్లో కూడా తగ్గియాలి. కొంచెం తగ్గించినాక నెక్స్ట్ స్టెప్ మనం టెంపరేచర్ని మనం ఒక 5-4 అలా పెట్టుకొని నెక్స్ట్ టింట్ సేమ్ 5 అట్లా అప్రాక్సిమేట్లీ దాన్ని, ఎందుకంటే కొంచెం కలరింగ్ కాబట్టి 15 వైబ్రెన్స్ కొంచెం కలర్ పెంచుకుందాం. నేను ఇక్కడ చూపిస్తున్న సెట్టింగ్స్ పెట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్లారిటీ పెంచుకోండి. మనకు ఎంత నెంబర్ కార్డ్ అయితే మనకు మంచిగా కనిపిస్తుందో అక్కడ ఇట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ దీజ్ అంటే ఇది బ్రైట్నెస్ అవుతుంది, కొంచెం డార్క్నెస్ అవుతుంది. మనం కొంచెం డార్క్ వేసుకోవాలి ఎందుకంటే కనిపించాలి కదా ఇమేజ్. దాని తర్వాత టెక్స్చర్ కొంచెం ఇస్తే మనకు అది మొత్తం ఫుల్ క్లారిటీ కనబడుతుంది. మనకు కొంచెం బ్లర్ కావాలి కాబట్టి, వెనకాల సైడ్ బ్లర్ కావాలి కాబట్టి టెక్స్చర్ కొంచెం తక్కువ చేసి, షార్ప్నింగ్ మొత్తం 50 పెంచేసి, దానికి కొంచెం నాయిస్ 25 ఇచ్చేసేయాలి. నాయిస్ క్యాన్సిల్ అవుతుంది. కలర్ నాయిస్ కూడా కొంచెం 25 వరకు పెట్టుకొని దాన్ని ఇక్కడికి సేవ్ చేసేసేయాలి. ఇక్కడితో మన వినాయకుని లోగో ఎడిటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో మీకు దేని మీద ఎడిటింగ్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.